ఓం రామ్ దత్తాత్రేయాయ నమః. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఈరోజు వీడియో తీయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే దత్తాత్రేయ స్వామి వారి దేవాలయ నిర్మాణం జరుగుతున్నదండి. భక్తులు తమ వంతుగా విరాళాలు కూడా పంపిస్తూ ఉన్నారు. ఒక స్వామివారు మండపము విగ్రహము ఇవ్వడానికి కూడా ముందుకొచ్చారు. ఒక మాత స్వామివారి కంచు సామాను ఏదైతే దీపాలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇవ్వడానికి ముందుకొచ్చారు. అలాగే దత్తభక్తులు గుడి నిర్మాణానికి కావలసినటువంటి మెటీరియల్ కానీ, రాయి కానీ, ఇటుక కానీ, కడ్డీ కానీ ఏదైనా కానీ మాకు విరాళ రూపంలో ఇవ్వగలరని కోరుకుంటున్నాను. దత్తాత్రేయ స్వామి వారి నిర్మాణం అంటే ఒకరి వల్ల కాదండి. ఏదైనా కానీ మందిర నిర్మాణం అంటే ఒకరి వల్ల కాదు. కాబట్టి చాలా చేతులు కలిస్తేనే పూర్తవుతుంది. భక్తులు వస్తు ధన రూపేణ విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. సంప్రదించవలసిన నంబరు, ఇది నా పేరండి, మల్లేశ్వరి. 6302177327 అనమాట. ఇది నా ఫోన్ నంబరు, ఇదే నా ఫోన్పే నంబరు కూడా. స్థలం వచ్చేసి పాండురంగ దేవాలయం పక్కన రాయచూర్ రోడ్డుకే ఉందండి దేవాలయము. మిగతా వీడియోస్ కూడా నేను పెడతాను. రోడ్డుకే ఉందన్నమాట. మేము గద్వాల, ఇది ఆ స్థలం నెంబర్ అనమాట, గద్వాల 3387 వేదనగర్ అనమాట. అయితే మేము ఆ స్థలాన్ని ఖాళీ చేయించి తర్వాత దాన్ని నీటుగా జేసీబీతో పడగొట్టించి నీటుగా చేసిన తర్వాత నవంబర్ 15వ తేదీన మేము కార్తీక మాసం ఉంది అనగా నవంబర్ 15వ తేదీ స్వామివారు చెప్పిన విధంగానే మేము భూమి పూజను చేశామండి. చాలా గ్రాండ్గా చేశాము. దానికి కూడా భక్తులు విరాళాలు ఇచ్చారు. చాలా చాలా సంతోషము. చాలా గ్రాండ్గానే జరిగింది. చిన్నపాటి పూజ అయినా కానీ చాలా బాగా జరిగిందనమాట. పుణ్యకార్యము చేయడం అంటే ఒకరు చేస్తే లాభం లేదండి, 10 మంది కలిస్తే ముందుకు వెళ్ళిపోతామన్నమాట. నా దగ్గర స్థలం ఒకటే ఉంది కాబట్టి స్థలం అయితే ఇవ్వగలిగాను భగవంతుడికి. అమౌంట్ అనేది కాస్త ఇబ్బందిగానే ఉంది. కాబట్టి దత్తభక్తులు ఉదార స్వభావంతో విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీ గురుదత్త.